Audio Jungle. Audio Jungle. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం బోదులూరు ఆశ్రమ బాలికల ప్రాథమికోన్నత పాఠశాల నందు విద్యార్థులను ఏఎన్ఎం రామలక్ష్మి వార్డెన్ మంకమ్మ తీవ్రంగా వేధిస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు వెట్టి చాకరీ చేస్తున్న వైనం, విద్యార్థులకు తామర గజ్జి ఉంది అనే నెపంతో విద్యార్థుల వస్త్రాలను ఇప్పించి ఇనుప గొట్టాలతో బెత్తాలతో కొడుతున్నారంటూ తమతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని గిరిజన బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ తల్లిదండ్రులను సైతం విమర్శిస్తూ మీరు కొండలో చేతబడి కలిగినటువంటి వారు చదివి ఏం సాధిస్తారు అంటూ విద్యార్థులను నిరుత్సాహపరుస్తూ అసభ్యకర పదజాలంతో తిడుతున్నారంటూ పడుకునే సమయంలో వారి కాలు నొక్కాలని, అంతేకాకుండా వారి నివాస గృహాలు అంట్లు తోమించుకోవడం, బట్టలు ఉతికించుకోవడం వంటి చాకిరీ చేయించుకుంటున్నారంటూ విద్యార్థులు తమ ఆవేదనను వెల్లబిచ్చుకున్నారు. మాకు ఈ ఏఎన్ఎం రామలక్ష్మి మరియు వార్డెన్ మంకమ్మ వద్దంటూ ప్రధాన ఉపాధ్యాయురాలు దృష్టికి తీసుకువెళ్లిన ఎటువంటి సమాధానం లేదని, మమ్మల్ని వేధించిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు వేడుకున్నారు. కొడుతున్నారమ్మా? అంటే మీకు కురుకులు వచ్చిన వాళ్ళకేనా అందరికా? అదే కురుకులు వచ్చిన వాళ్ళకా? ఇప్పుడు గుర్తుందంటే ముందుగా ఒకసారి జసక్క వాళ్ళు గోడలు దూకారు కదండి, అప్పటి నుంచి అండి ఇప్పుడు గుర్తున్న వాళ్ళకి అంటారండి. అప్పుడు తింటారు పోయాక ఇప్పుడు నీరు తగలెట్టారా అనుకుంటున్నా. మీ కొంపలు ఇలాగే ఉంటారా? ఇక్కడ కూడా ఇలా ఉంటున్నారు, అలాగా మీ పేరెంట్స్ కూడా ఇలాగే ఉంటారా అంటే తిడుతున్నారండి. పేరెంట్స్ కూడా తిడుతున్నారండి. ఆమె ఉన్న వాళ్ళకి మొత్తం తిడుతున్నారు. చెప్పాలనుకున్నామండి, కానీ మత్స్యలక్ష్మి చేశాను బాబాయ్ ఇలా పుచ్చుకుంటున్నారు మళ్ళీ మేడం గారు మళ్ళీ తిడతారని చెప్పలేదు. చెప్పాలనుకున్నారని చెప్పలేదు. వార్డు గారు తెలిసే విషయం తెలుసు. ఆమె ఏమంటారు? సాధుల ఆనందలక్ష్మి. ఏ క్లాస్ అమ్మా? 7th క్లాస్ అండి. నా పేరు సాధుల సుందరమ్మ అండి. ఏజీహెచ్ బోధలూరు కూడా చదువుకుంటున్నానండి. మా ఊరు పేరు గుంపినగండి అండి. నేనండి సాయంత్రం అండి అక్కడండి మా స్కూల్లో అండి చాలా గట్టిగా కొడతారండి. తామరున్న వాళ్ళకు కూడా బట్టలు ఇప్పేసి కొడతారండి. అందువలన నాకు ఇష్టం లేదని నేను వచ్చేసానండి మా ఇంటికండి. గడడం వలన వచ్చానండి నేనండి. కొడతారమ్మా? అవునండి. అంటే ఎలాగా? తామరున్న వాళ్ళకి అందరికండి బట్టలు తీయమంటారండి. తీస్తండి, చూస్తారండి, చూసేసండి గుంటంతో కొడతారండి. బట్టలు తీసుకొడతారమ్మా? అవునండి. ఎవరమ్మా కొట్టేది? ఎవరు? వార్డెన్ మేడం గారండి, మంగయ్యమ్మ మేడం గారు. ఇంకెవరు కొడతారమ్మా? నర్స్ గారండి. తెలిసే విషయం తెలుసు అండి. ఆవిడేం చేస్తారు మరి? వారు కూడా వర్క్ సపోర్ట్ గా ఉంటారండి. ఎలా ఉంటదమ్మా అక్కడ స్కూల్లో? అక్కడ ఫుడ్ కూడా ఉంటదండి. కానండి సఫర్ అయినప్పుడు అడగరా మరి మీరు? ఎవరికి ధైర్యం లేదండి. ఎందుకు తీసుకొచ్చారు? నా పేరు సాగర చిట్టమ్మ అండి, గుంపన కిందండి. మా అమ్మాయికండి ఇదొక 3 సార్లు అయిందండి వాళ్ళు కుట్టడం. తాటలు వచ్చేటట్లు కొట్టారండి మా అమ్మాయికి. మొన్న వెళ్ళి నా ఏదైతే వార్డెన్ మేడం కొడుతుందండి, పచ్చికర్రతో కొడుతుందండి. నాకు కన్నీళ్ళు వచ్చినాయండి మా అమ్మాయికి చూసి. వద్దురా ఏటి నీవు చక్క మంచిగా చదువుకోమంటే నాకు అమ్మ టార్చర్ పెడుతున్నారు, ఇలా కొడుతున్నారు అనేసి మా అమ్మాయి అందండి. అంతే ఒకసారి తీజిచ్చి పంపేస్తాం అందండి వార్డెన్ గారు.
చాలు వద్దండి, మా అమ్మాయి తప్పు చేస్తలేదు కదా, ఇక్కడ ఉంచండి, ఈ సెలవుల దాకా నన్ను ఉంచండి అన్నానండి. ఇచ్చేస్తాము, ఫీజు ఇచ్చేస్తామన్నదండి. అయితే సరే అండి, మా ఆయనకి ఒకసారి మా ఆయన తీసుకుని వస్తానులేండి అన్నానండి వార్డెన్ దగ్గర. సరే మీరు చెప్పండి. నా పేరు సోదర జోగిరెడ్డి అండి, సుందరమ్మ వాళ్ళ నాన్నండి. ఏంటంటే మొన్న నేను ఇక్కడ ఇంటికాడ ఉన్నానండి. ఇంటికాడ ఉంటే అక్కడ బోధులూరు స్కూల్ నుంచి వంట పుట్టి పంపారండి కాపురు తీసుకురమ్మనేసి అట్టండి ఇచ్చాను. తీసుకొని రమ్మంటే ఎందువల్ల ఏటి కారణం వల్ల తీసుకొని రమ్మన్నారండి, ఏటిది ప్రతి చెప్పండి అనేసి అంటే చెప్పలేదండి. ఆ వంట పుట్టి కూడా చెప్పలేని ఏడల కూడా మళ్ళీ వెళ్ళానండి మేము మా ఆవిడతోటి. బోధులూరు వెళ్ళిన తర్వాత ఏంటిరా ఏంటి ఇలా ఉంటుందని అంటే, లేదునైనా మీరు తీసుకున్న ఫోన్లకి నేను ఆ లోనకి అక్కడికి వెళ్ళి ఇలా వచ్చా పిడికలగా నాకు ఇలా కొట్టేశారు. కొట్టేసిన తర్వాత ఇలా బయట కురికి పెద్దనాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి